హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ పోసుకోవాలి. ఇలా గిన్నెలో వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. కొద్దిగా మరుగుతూ ఉన్న టైంలో దానిలోకి యాలకులు, మరాఠీ మొగ్గ, లవంగాలు, అలాగే కొంచెం షాజీరా, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవన్నీ మసాలా దినుసులు అంటారు. వీటన్నిటినీ మరుగుతూ ఉన్న నీటిలో వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తే కనుక ఆ నీటిలోని అరోమా అలా పట్టేసుకొని ఉంటుంది. కొద్దిగా ఉప్పు కూడా ఆ మరుగుతూ ఉన్న నీటిలో వేసుకోవాలి. నీరు ఒకసారి వేడెక్కాక దాంట్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని, అలాగే పన్నీర్ ముక్కలని కూడా రెడీ చేసుకోవాలి. ఇలా ఈ యొక్క నీరు బాగా మరుగుతూ ఉన్న సమయంలో దాంట్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. స్లోగా ఒక్కొక్క స్పూను ఇలా తీసి వేసుకుంటే ముద్దలు కట్టకుండా ఉంటుంది. ఒకవేళ బియ్యానికి సరిపడా నీరు లేకపోయినట్లయితే పైనుంచి కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ అన్నం ఉడుకుతున్న సమయంలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రైయింగ్ ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని మ్యారినేట్ చేసుకున్న ఈ యొక్క పన్నీర్ ముక్కలని దాంట్లో వేయించుకోవాలి. మొదలు లవంగాలు, ఇలాచీ వేసుకొని ఆ యొక్క ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం ఫ్రై కానివ్వాలి. కొంచెం ఇలాచీ వాసన వచ్చిన తరువాతకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ యొక్క పన్నీర్ ముక్కలని అన్నిటినీ కూడా ఆ యొక్క ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి పన్నీర్ ముక్కలు, మిరపకాయలు, కొంచెం పసుపు, ఉప్పు,
కారం, అలాగే దాంట్లోకి గరం మసాలా, అలాగే పెరుగు సరిపడానంత వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. దీనిలోకి మనకి ఇష్టం ఉంటే క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చును టేస్ట్కి తగ్గట్టుగా. ఈ యొక్క పన్నీరు ముక్కలని ఫ్రైయింగ్ ప్యాన్లో వేడి చేస్తూ ఉండగా దాంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనిలోకి ఎక్స్ట్రాగా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మనం ముందుగా పెరుగు వేసుకుంటాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది. ఒకవేళ పన్నీర్ ముక్కలు డ్రైగా ఉన్నట్లయితే లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నం కొంచెం కొంచెంగా మనం ఉడుకుతుందా లేదా అని మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోవాలి. ఒక 70% వరకు అన్నం ఉడికించుకొని దాన్ని స్టవ్ బంద్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా 70% ఉడికిన అన్నాన్ని పెట్టుకొని పలుకులుగా ఉన్నప్పుడే దాన్ని తీసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మిర్చి మసాలా తయారు చేసుకోవడానికి కొంచెం నూనెలో ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు పూర్తిగా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మధ్యలో అడుగంటకుండా కంటిన్యూగా స్టిర్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఆ యొక్క ఉల్లిగడ్డ ముక్కల్లో ఉన్న తేమ మొత్తం వెళ్ళిపోయి డీప్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇలా పన్నీర్ ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కూడా ఒక సైడ్కి ఉంచుకోవాలి. ఇలా ఈ యొక్క ఉల్లిగడ్డ ముక్కలను కూడా మనం సైమల్టేనియస్గా మనం వేడి చేస్తూ ఫ్రై చేసుకొని డీప్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం ఫ్రై చేయాలి. చూసారు కదా, ఇలా ఒక 1-2 మినిట్స్లోనే మనం వేసిన ఉల్లిగడ్డలన్నీ కూడా మంచి డీప్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వీటన్నిటినీ కూడా తీసుకొని పక్కకు ఉంచుకోవాలి. మరీ ఎక్కువ వాడినా కూడా టేస్ట్ మొత్తం పాడైపోతుంది. ఒక పెద్ద గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న టైంకి ముందుగా ఉడికించుకున్న ఆ యొక్క పన్నీర్ ముక్కలని మొత్తం కూడా ఈ యొక్క ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకొని కొంచెం సేపు మనం వేడి చేసుకోవాలి. పైనుంచి కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా ముక్కలు కట్ చేసుకొని అలా గార్నిష్ చేయాలి. ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కల మీద నుంచి అన్నం మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఇలా లేయర్లుగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదంటే బాటమ్ మొత్తం పన్నీర్ ముక్కల కర్రీని పెట్టుకొని పైన మొత్తం ఇలా అన్నాన్ని మనం
వేసుకోవాలి. పైనుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర ముక్కల్ని అలాగే పుదీనా ముక్కల్ని గార్నిష్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చును. దీనిపైనుంచే మనం మొదలుగా డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని కొద్దిసేపు ఇలా దోసల పెనం మీద కానీ లేకపోతే చపాతీల పెనం మీద కానీ ఈ యొక్క పెద్ద బౌల్ని ఇలా పెట్టేసుకొని దాని మీద లిడ్ని కప్పేసేయాలి. ఇలా ఒక 15 to 20 minutes, అంటే మనం చిన్న స్టవ్ అయితే కనుక కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవాలి. ఒకవేళ అదే పెద్ద స్టవ్ అయితే కనుక తక్కువ సమయం వరకు పెట్టుకొని మనం ఈ యొక్క లిడ్ని ఎయిర్ టైట్గా క్లోజ్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి ఇలా యొక్క బిర్యానీ బౌల్ని ఓపెన్ చేసి కింద ఉన్న కర్రీని పైన ఉన్న రైస్ని ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు.